హలో అండి. ఇవి చూసారా? ఇవి ఏంటో గుర్తుపట్టారా? మామిడికాయ ముక్కలండి. అప్పుడు నేను మీకు చూపించాను ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి. ఉప్పు పసుపు వేసేసి టెంకలతో సహా ముక్కలు జిప్లాక్ కవర్లో పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. పెట్టేసి ఇవాళ అంటే నేను మధ్యలో వండాను చాలాసార్లు, కాకపోతే నేను మీకు ఎప్పుడూ చూపించలేదు. ఇవాళ చూపిద్దామని చెప్పి కొన్ని ముక్కలు తీసుకున్నాను టెంకలతో సహా. తీసుకుని చూసారు కదా, పప్పు దోరగా వేయించుకుని కుక్కర్లో పప్పు ఉడికించేసుకున్నాను. ఇంకో కుక్కర్లో మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ వేసేసి అవి ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత పోపు, మేము మామిడికాయ పప్పులో ఖచ్చితంగా వెల్లుల్లిపాయ వేసుకుంటామండి, మాకు అది అలవాటు. అందుకోసం అని చెప్పి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టేసేసాను. ఆ తర్వాత ఇక్కడ క్యాబేజీ కూర వండుతున్నానండి. క్యాబేజీని కూడా ఉడికించేసుకుని ఇలా పిండేస్తామన్నమాట. నీళ్ళంతా పిండేస్తాము. పిండేసేస్తే దాంట్లో ఉండే నీరంతా పోయి మంచి ఓన్లీ స్టఫ్ మిగులుతుంది చక్కగాను. చూసారు కదా, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసాను. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసి వేయించేసుకుని అది కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గుతుందని చెప్పి ఉప్పు పసుపు కూడా వేసేసాను. వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉడికించుకున్న క్యాబేజీని కూడా వేసేసాను. ఏంటంటే సైమల్టేనియస్గా రెండు కూడా మగ్గుతాయి. అంటే ఆల్రెడీ ఉడికిందే అనుకోండి క్యాబేజీ, కాకపోతే ఏంటంటే ఉల్లిపాయతో పాటు మగ్గింది అనుకోండి, ఆ ఫ్లేవర్ దానికి కూడా అంటుతుంది కదా. అందుకోసం అని చెప్పి కాసేపు ఉల్లిపాయలని ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత క్యాబేజ్ కూడా వేసేసుకుని చక్కగా మగ్గించేసాను అనమాట. ఈ కూర చాలా బాగుంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అస్సలు ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తాను కాబట్టి మామిడికాయ పప్పు వేడి చేస్తుంది కదా, దానికి బ్యాలెన్స్ అవ్వడం కోసం అని చెప్పి నేను ఇలాంటివి వండుతూ ఉంటానండి. చూశారు కదా, నేను ఉల్లిపాయ వేసి చేశాను. ఉల్లిపాయ చలవ చేస్తుంది కాబట్టి ఉల్లిపాయ వేసి క్యాబేజ్ కూర వండాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా. నేను చూసుకోలేదు, కొంచెం విజిల్స్ ఎక్కువ వచ్చేసి, ఒక 2 విజిల్స్ ఎక్కువ వచ్చేసి క్యాబేజ్, అందుకని కొంచెం మెత్తపడింది, కానీ పొడి పొడిలా ఆడుతూ ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.